భీష్మ ఏకాదశి రోజు ఒక మంచి స్పెషల్ టెంపుల్‌కైతే వెళ్తున్నాం. లొకేషన్ వచ్చేసి మేమైతే మా అమ్మ వాళ్ళ విలేజ్ టెక్కల నుంచి 10 మినిట్స్ ట్రావెల్ చేస్తే చెట్లతండ్ర అనే విలేజ్‌కైతే వచ్చేసాం. ఫైనల్‌గా నేను అనుకున్న టెంపుల్‌కైతే ఆల్మోస్ట్ వచ్చేసానండి. ఇక్కడ భీష్మ ఏకాదశి రోజు భక్తులు స్వామివారికి ప్రసాదంగా ఇలా అరటిగెలలైతే కడతారు. ఇంకా మేము కూడా మా మ్యారేజ్ అయిన నుంచి ప్రతి ఇయర్ కడుతూనే ఉన్నాం. ఫైనల్‌గా ఈ ఇయర్ కూడా కట్టేసాం. ఇంక ఇక్కడ వ్యూ చూడండి ఎంత బావుందో కదా! నాకైతే ఇక్కడికొచ్చిన ప్రతిసారి కూడా ఒక అరటి తోటలానే అనిపిస్తుందండి. ఇంకా వీడియోలో కన్నా లైవ్‌లో అయితే వ్యూ అనేది నిజంగా చాలా అంటే చాలా బావుంది. ఇంకా 1 అవర్ లైన్‌లో కష్టపడితే మాకు 1 మినిట్ కూడా దేవుడిని చూడనివ్వలేదండి. అందుకే నేను లక్కీగా గుడి ఎంట్రన్స్‌లోనే వీడియో ఆన్‌లో అయితే పెట్టేసుకున్నాను. ఇంకా మీ అందరికి కూడా చూపిద్దాం అన్నట్టు వీడియో తీశాను. ఇంక ఇక్కడ వచ్చేసి కోలాటం అయితే ఆడుతున్నారు. లాస్ట్ ఇయర్ కొంచెం గ్రాండ్‌గా ఎగ్జిబిషన్ కూడా చేశారండి. బట్ ఈ ఇయర్ ఎందుకో సింపుల్‌గా చేశారనిపించింది. ఇంకా ఫైనల్‌గా మేమైతే టెక్కలకి రిటర్న్ వెళ్ళిపోయాం. ఆ రోజు ప్యూర్ వెజ్జే తినాలి కాబట్టి మేమైతే ప్యూర్ వెజ్ ఫుడ్ అడ్డా అని ఒక మినీ రెస్టారెంట్‌కి అయితే వెళ్ళాం. ఇంకా ఆ పక్కనే వీళ్ళకి సంబంధించి నాన్ వెజ్ మినీ రెస్టారెంట్ కూడా ఉందండి. ఇంకా మేము ఆర్డర్ పెట్టుకున్న ఫుడ్ ఐటెమ్స్ కూడా వచ్చేసాయి. ఫ్రైడ్ మోమోస్, స్ప్రింగ్ పొటాటో, వెజ్ న్యూడిల్స్ ఫుడ్ అయితే బానే ఉందనిపించింది. ఇంకా ఈ వీడియో వచ్చేసి రథసప్తమి రోజు వీడియో అండి. ఇంకా ఆ రోజు కూడా వెజ్జే కాబట్టి అలా బేకరీకి అయితే వెళ్ళాం. ఇంకా నైట్ వచ్చేసి 'బాస్' మూవీ 'శంకర్ వరప్రసాద్' మూవీకి అయితే వెళ్ళాం. మూవీ అయితే చాలా బావుంది.